వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా కారుణ్య శ్రేయస్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న 10 తలల అసురుడు సినిమా పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ప్రముఖ జ్యోతిష్యుడు దైవజ్ఞ శర్మ, ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించిన వారు కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమాకి నిర్మాతలు పి నరసింహారావు, కె సాయితేజ, దర్శకుడు ఊర శ్రీను, కథ కోదాటి సుష్మా ప్రియదర్శిని, డైలాగ్స్ దాసరి వెంకటకృష్ణ, లిరిక్స్ డాక్టర్ బిక్కి కృష్ణ అందించారు. సంగీతం శ్రీధర్ ఆత్రేయ, ఘనశ్యాం ప్రకాశ్, రాధా కుసుమ నేతృత్వంలో రూపొందింది. కష్టపడి కన్నా కొడుకుని హీరో చేస్తే అతని పెట్టుబడి పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలాగా హీరోలు అందరూ సక్సెస్ అయ్యారు. నరసింహరావు గారు కూడా అదే బాటలో వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్నందుకు ఆయనకి అభినందనలు. అలాగే ఈ ఫ్యామిలీ సినిమా ఎందుకంటే వాళ్ళ అమ్మాయి గారు మా కథా మాటలు రాశారు, వాళ్ళ అబ్బాయి హీరో చేశాడు. ఎందుకంటే సెంటిమెంట్ గేమ్ ఉండదు. డెఫినెట్ గా నరసింహరావు గారికి ఈ సినిమా మంచి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చాలా బాగా కష్టపడ్డారు, పెద్దలాగానే కష్టపడ్డారు. మిగతా సంకేతులు అందరూ టెక్నికల్ కానీ ఇంకా ప్రతి ఒక్కరు ఇలా పాలన పెట్టి పనిచేసారు. ఇదేంటంటే వీళ్ళు చిన్న సినిమాని అనుకుంటారు, కానీ చిన్న సినిమా కాదు. మనం చేస్తుంది ఒక చిన్న సినిమా కనబడుతుంది. స్టోరీలో చాలా వైవిధ్యమైన పాత్ర ఉన్నది. అన్ని వర్గాల వారికి చాలా మంచిగా కనబడుతుంది, చూస్తారు. అందుకే మేము కోరుకుంటేది ఒకటి, తెలుగు ప్రేక్షకులను ఆదరించి మా సినిమాను విజయవంతం చేస్తారని మేము ఆశీర్వాదిస్తున్నాం. అదే ముఖ్యంగా ఏంటంటే హీరో కొత్త పెద్ద హీరో చిన్న హీరోలు కాదు, అతనిలో చాలా టాలెంట్ ఉంది, హీరోల దగ్గర కూడా టాలెంట్ ఉంది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే తెలుగు ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆదరించి మా సినిమాను ముందు నడిపేయాలని కోరుకుంటున్నాను. కృష్ణ గారు చిన్న కవులకు పెద్ద దిక్కు నేను ఆనాడు నడకరికి రాజేంద్ర ప్రసాద్ సన్మాన సభలో ఉన్నందుకు వారు కూడా ఉండడు. చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కు మా రాజేంద్ర ప్రసాద్ నడకరికి అన్నాడు. చిన్న కవులకు పెద్ద దిక్కు మా మా రాధాకృష్ణ మా చెల్లెలు. ఎన్నో కవి సమ్మేళనాలకు ప్రోధిగా వాయిగా ఉన్న అమ్మాయిలు రావడం కవి సమ్మేళనం సంతోషంగా భావిస్తూ గాయని బాగా అభ్యాసం చేసి పాడండి కానీ బాగా ప్రాక్టీస్ చేసి పాడాలి. ఎందుకంటే దేవాలయం లాంటి ప్రతిష్టాత్మక వేదికలు ఉపన్యాసం చెప్పినా ఒక పాట పాడినా బాగా అభ్యాసం చేయాలి. అభ్యాసం వైరాగ్యం ప్రాక్టీస్ మెయిన్ పర్ఫెక్ట్. ఆ రకంగా నిర్మాతను నటులు నటిస్తూ పెద్ద మనసుతో ఈ పోస్టర్ లాంచ్ చేసినట్టు రామసత్యాన్ని గారు ఆయన ఇంత ధర్మణ కళాపీఠం అధ్యక్షురాలని, అది ఒక స్వచ్ఛంద సంస్థ, అది ఆయన పేరు మీద పెట్టాము. ఈరోజు ఈ సినిమా మీరు తీసేటువంటి మూవీ చూడడానికి పోస్టర్ రిలీజ్ లాంచ్కి వచ్చాను నేను. చాలా అద్భుతమైన సినిమా ఇది. కళారత్న కృష్ణ బిక్కి గారు దీని అధ్యక్షత వహించారు. ఇందులో పాల్గొనేటువంటి మొత్తం స్టాఫ్ అంతా ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చారు. చాలా అద్భుతమైన సమావేశం జరిగింది. మంచి అందరినీ అలరిస్తూ మంచి పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది చాలా హిట్ అవుతుందని నా యొక్క నమ్మకం, జరగాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా చాలా మంది హీరోయిన్లు చాలా అద్భుతంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. ఈ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారు నరసింహారావు గారు పిల్లల కోసం మంచి సినిమా తీస్తున్నారు. అది చాలా విలువలతో కూడినటువంటి సినిమా. అది ముందు చాలా బాగా హిట్ అవుతుందని, బాగా రన్ అవుతుందని మనసారా. నమస్కారం అండి, నా పేరు చేరాల ప్రకాష్, ఆదర్శ కళానిలయం. ఈరోజు నరసింహారావు గారు నిర్మించినటువంటి, అదేవిధంగా ఊర శ్రీని గారు నా మిత్రుడు దర్శకత్వం వహించినటువంటి 10 తలల అసురుడు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది రవీంద్ర భారతిలో. ఈ చిత్రంలో నటీనటులు కానీ కథ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం ఒక మైథలాజికల్ మూవీని చిత్రీకరించారు. మంచి అవుట్పుట్ వచ్చింది. చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు దర్శకులు. వారికి మరిన్ని చిత్రాలు రావాలని, ఈ చిత్రం మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ వారికి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే త్రేతాయుగం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక రకాల ఇతివృత్తాలను తీసుకొని వారు కథను తీసుకొచ్చారు. మంచి సబ్జెక్టు, ఒక ప్రేమ కథా చిత్రంగాను, మంచి థ్రిల్లరు, సైంటిఫిక్ చిత్రంగాను ఇది రూపొందుతుంది. ఈ చిత్రం భవిష్యత్తులో మంచి ఆదరణ పొందాలని, ప్రేక్షకులు మంచి ఆదరణ ఇస్తూ ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ। ఈ మూవీ में काम करके मुझे बहुत अच्छा लगा। सब बहुत सपोर्टिव है और
हर चीज़ में हेल्प करते हैं, कंफर्टेबलनेस देखते हैं और जितना भी हम लोग को चाहिए जो चाहिए सब देते हैं लोग। పదితలల అసురుడు ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ఈరోజు రామ్ సత్యనారాయణ గారు లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సార్. చీఫ్ గెస్ట్ వచ్చి మా పోస్టర్ లాంచ్ చేసినప్పుడు ఈ చిత్ర నిర్మాతలు వచ్చేసి పోతురాజు నరసింహారావు, కందిమల్ల సాయితేజ. సో మాకు చాలా సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్గా. మేము ఏ లొకేషన్ అనుకున్నా కానీ ఆ లొకేషన్స్ మాకు అందుబాటులో ఎంత ఖర్చు అయినా ఏం లేదని చెప్పేసి మాకు లొకేషన్ చాలా థ్యాంక్ యూ సార్. అట్లాగే మా హీరో యశ్వంత్ అసలు మామూలుగా ఎనర్జెటిక్గా చేసిండు ఈ మూవీలో. ఫైట్స్ అయితే అమేజింగ్, అసలు అల్టిమేట్ చేశాడు ఫైట్స్లో. అట్లాగే అంత హెవీ ఉంది ఇందులో. మనకి విఎఫ్ఎక్స్ అయితే జబర్దస్త్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకి త్రేతాయుగం నాటి క్యారెక్టర్స్ అనే ఎలిమెంట్స్ ఉంటుంది ఇంట్లో. ఇవన్నీ స్టోరీ ఇప్పుడు చెప్పకుండా మనకి ట్రైలర్ టీజర్లో మీకు అర్థమైపోతుంది స్టోరీ అంటే ఎట్లుంటుందో. నెక్స్ట్ లెవెల్ జబర్దస్త్ చెప్తున్నా కదా, మన మూవీకి అయితే మార్కెటింగ్ జబర్దస్త్ అవుతుంది. యాజ్ వెల్ గా చెప్తున్నా, కష్టం ఎవరు చూసినా కానీ ఇది నిజంగా చెప్తున్నా దిల్తో ఖుషి అవుతుంది ఈ మూవీ. రిలీజ్ అయితే సార్ ఫిబ్రవరి మార్చ్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చెప్తే వండర్ఫుల్. ఎందుకంటే సగం నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరు, నాకు ఇంకా విఎఫ్ఎక్స్ ఒక రాజా అయిన కూడా నా ఫ్రెండ్, ఈయన సాయితేజ్ అయిన కూడా నా బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళందరూ మేము అందరూ కాలేజ్ మేట్స్. ఒక గ్రూప్ అనుకొని ఇట్లా ప్లాన్ చేసుకుని మా డైరెక్టర్ గారు కూడా ఫ్రెండ్స్. జబర్దస్త్ అంటే జబర్దస్త్ హార్డ్ వర్కింగ్ పర్సన్. నిజంగా చెప్తున్నా మనకి మూవీ ఇంత హార్డ్ వర్క్ అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇంకోటి నా స్టోరీ వచ్చేది మా అక్క రాసింది, అది కూడా జబర్దస్త్ రాసిన స్టోరీ. నెక్స్ట్ ఏంటంటే చూస్తుంటే ఇంకా ఏమంటారు ఆత్మీయత పెరుగుతూ ఉంటుంది మూవీలో. చాలా అంటే చాలా బాగుంది మూవీ. మా డాడీ నిజంగా చెప్తున్నా ఖర్చుకి వెనకాడకుండా ఈయన మా డాడీ ఇద్దరు కానీ ముంగడి మంచి పెడుతున్నారు మూవీకి.